ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ఇలా కోపడ్డానికేనా నన్ను బయటికి తీసుకొచ్చావు? వెళ్ళి తెచ్చుకో అంటున్నాను కదా. ఓకే, నీకు కూడా తీసుకుని వస్తాను. ఇద్దరం కార్లో కూర్చుని తిందాం. అప్పుడు నీ స్టేటస్ సేఫ్ అవుతుంది, నా కోరిక తీరుతుంది. ఓకే మై ప్రిన్సెస్. చీప్ మెంటాలిటీ, చీప్ కోరికలు. ఇలాంటి లో క్లాస్ దానికి లగ్జరీలు అలవాటు చేయడం నా తప్పు. బాబు, 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వవా? ఐస్ క్రీమే ఇష్టం లేదు అన్నారు. నాకన్నా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు. ఇష్టంతో కాదు సాక్షి, తినకుండా ఉంటే కరిగిపోతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయన్న భయంతో ఫాస్ట్ గా తినేశాను. అయితే ఈసారి కరిగిపోని ఐస్ క్రీమ్ ఇవ్వమని చెప్పండి. అప్పుడు వచ్చి పెట్టెలో కూర్చొని తినండి అంటాడు. అవసరమా? థ్యాంక్ యూ. ఎంతైంది? 100 రూపీస్ మేడం. చేంజ్ లేదు మేడం. పర్లేదు, ఉంచుకో. ఏంటి ఈ నవ్వంతా నా జోకేనా లేదా నన్ను ఒక జోకర్లా చూస్తున్నారా? అయ్యో అలా అయ్యో సారీ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వద్దులే సాక్షి, నా షర్ట్ కోసం ఇంత మంచి చీరని ఎందుకు పాడు చేసుకుంటావు? శారీ కూడా క్లీన్ చేసుకో. నా పాకెట్లో ఖర్చీఫ్ ఉందని నేను మర్చిపోయాను. వాష్ చేసి మీ పాకెట్లో పెట్టిన నేనే మర్చిపోయాను. ఇక మీకు ఎలా గుర్తుంటుంది? వీడున్నాడని అభి వచ్చిందా లేక దీని దరిద్రం కొద్దీ వాళ్ళు కనిపించారా? నైట్ టైం సాక్షిని తీసుకొని షికార్లకు వచ్చాడంటే ఈ నందగోపాల్ పైకి కనిపించాడు, కానీ ఇలాంటి యాంగిల్ కూడా ఉందన్నమాట. వద్దని చెప్తే అక్కడికి వెళ్ళింది. దెబ్బకి షాక్లో స్టాట్యూలా నిలబడిపోయింది. మొగుడు మాజీ అయినా పరాయి స్త్రీతో తిరుగుతుంటే అస్సలు తట్టుకోలేరు. ఇందుకేనేమో మేడం గారు పెళ్ళి పెళ్ళి అని నన్ను టార్చర్ పెడుతుంది. ఇంకా ఇక్కడుంటే ఏం గొడవ చేస్తుందో ఏమో. కమాన్ అభి, లేట్ అవుతుంది. 1 సెకండ్ కళ్యాణ్. ఏ ఆగిపోయారే? నవ్వుకోండి. ఇక్కడ మిమ్మల్ని చూసేవాళ్ళు నేను తప్ప మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. రెచ్చిపోండి. ఇంకొక్క మాట మాట్లాడితే చంప పగిలిపోతుంది. అందరూ నీలా బరి తెగిస్తారు, ఇంగితం మర్చిపోయి బిహేవ్ చేస్తారు అనుకుంటున్నావా?
పో, నీ ప్రియుడు పిలుస్తున్నాడు. ఎస్, కళ్యాణ్ నా ప్రియుడే. కానీ ఈవిడెవరు? నీకేమవుతుంది? పచ్చ కామెర్లు కళ్ళకే కాదు, అభిలాషకి ఒళ్ళంతా పాకినట్టున్నాయి నందు గారు. అందుకే అందర్నీ వంకర బుద్ధితో చూస్తుంది. నాది వంకర బుద్ధి కాదు, మీరు చేసే పనులు వంకర పనులు, వల్గర్ చేష్టలు. ప్రేమించి పెళ్లి చేసుకొని మొగుడిని కొడుకుని వదిలి వెళ్ళిపోవడం చాలా మంచి బుద్ధి. మోడలింగ్ పేరు చెప్పి మోసం చేసేవాడి తోక పట్టుకొని ఊరేగడం ఇంకా గొప్ప. అంతేనా? విడాకులంటే అర్థం నీ బతుకు నీది, నా బతుకు నాది అని. అంతేకాని నేను సంతోషంగా ఉంటే వచ్చి ఏడవడం, నాతో ఉన్నవాళ్ళని చూసి కుళ్ళిపోయి సెటైర్లు వేయడం, ఇది పద్ధతి కాదు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు కదా, వెళ్ళి వాడితో ఊరేగు. ఊరికే నాకు ఎదురుపడి టైం వేస్ట్ చేసుకోకు. ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. అభి ఎనఫ్, వాళ్ళతో గొడవ ఎందుకు? ఇలాంటి చీప్ పీపుల్ ఉంటారనే రోడ్ సైడ్ ఆగొద్దని చెప్పాను. పద వెళ్దాం. హలో, చీప్ రోడ్డు మీద కాదు, నీ మైండ్లో ఉంది. చూసింది చాలు గాని తీసుకెళ్ళు. పద సాక్షి. ఆ సిద్ధుకి ఐస్ క్రీమ్. ఓ, మర్చిపోయాను. నువ్వున్నావు కాబట్టే సిద్ధుకి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నాడు. తీసుకొని వస్తాను. కమాన్ అభి. రాత్రనక పగలనక కష్టపడి చదువుకుంటున్న మా సిద్ధు కోసం ఈ చల్ల చల్లని ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ పప్పా. నైట్ టైం ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది. థ్యాంక్ యూ. నువ్వు కూడా మాతో పాటు వచ్చుంటే ముగ్గురు అక్కడే తినేవాళ్ళం కదా సిద్ధు. మీ ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు మధ్యలో నేనెందుకమ్మా? మధ్యలో ఏంట్రా, నువ్వెప్పుడు మాతోనే ఉండాలి. ముఖ్యంగా నువ్వు నాతో ఉంటేనే నాకు హ్యాపీ. మన ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటాం పప్పా. నాకు కూడా అదే ఇష్టం. సిద్ధు, నువ్వు వచ్చుంటే ఐస్ క్రీమ్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా చూసేవాడివి. ఎంటర్టైన్మెంట్ ఏంటి? మీరు మూవీకి కూడా వెళ్ళారా? మూవీ కాదు, మీ మమ్మనే మా దగ్గరికి వచ్చింది. మమ్మనా? నీ మీద మళ్ళీ కామెంట్ చేసిందా అమ్మా? అలవాటు కొద్దీ ఏవో డైలాగ్స్ వేసింది, కానీ మీ పప్ప రివర్స్ కౌంటర్ ఇచ్చేసరికి వెళ్ళిపోయింది. నువ్వు సూపర్ పప్పా. నువ్వు అమ్మ పక్కనుంటే మా అమ్మకి భయం అంతే. పప్పా, ఈరోజు మన ఇంటికి బంటి, పూజ ఆంటీ ఇద్దరూ వచ్చారు. అవునా? అయ్యో అవునండి, నేను చెప్పడం మర్చిపోయాను. పాప మీకోసం చాలాసేపు వెయిట్ చేశారు. ప్రెస్ మీట్కి వెళ్తున్నాం, రమ్మంటే కూడా రాలేదు. నేను పూజకి కాల్ చేసి మాట్లాడతాను. అమ్మా, పప్ప ఫోన్ మాట్లాడుకుంటారులే గాని నాకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సరే. హాయ్ పూజ. హలో సీఈఓ సార్.
ఇప్పుడు ఫ్రీ అయ్యారా? నేను ఈవినింగ్ నుండి ఫ్రీగానే ఉన్నాను. నువ్విక్కడికి వచ్చావని నాకు ఇప్పుడు తెలిసిందంతే. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా మమ్మల్ని కరుణించారు. ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి నాకు కాల్ చేయొచ్చు కదా. ఇంట్లోనే ఉంటావనుకున్నాను. ఆఫీస్ అంటే ఫస్ట్ డే నుండే ఇంత సిన్సియర్గా ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పదు మేడం, పిలిచిచ్చిన జాబ్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. పిలిచినా పిలవకపోయినా నువ్వు వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటావు కదా. అంతా మీ అభిమానం. నువ్విలా జాబ్లో సెటిల్ అవ్వడం, సిద్ధుని సొంతం చేసుకోవడం, ఇదంతా చాలా హ్యాపీగా ఉంది నందు. నీలాంటి శ్రేయోభిలాషులు సపోర్ట్గా ఉన్నంతకాలం నాకే ప్రాబ్లం ఉండదు పూజ. నీకు సపోర్ట్గా ఉన్నది శ్రేయోభిలాషులు మాత్రమే కాదు, అంతకు మించి సాయం చేస్తున్న సాక్షి. సాక్షి గురించి నువ్వు చెప్పాలా పూజ? తనుంది కాబట్టే ఈరోజు నేను సిద్ధు హ్యాపీగా ఉన్నాం. సాక్షి ఇచ్చిన మోరల్ సపోర్ట్, మోటివేషన్ అన్నీ నా గెలుపుకి కారణమయ్యాయి. మరి నిన్ను గెలిపించిన ఆ అమ్మాయికి కృతజ్ఞతగా నువ్వేం చేశావు? సాక్షి మీ సంతోషానికి కారణమైంది. ఏ సంబంధం లేకపోయినా మీ బాధ్యత తీసుకుంది. మరి అలాంటి సాక్షి బాధ్యత నువ్వు తీసుకోవా? ఆ, బాధ్యత అంటే తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను కదా పూజ. ప్రాబ్లం అన్నది ప్రతిసారి పైకి కనబడదు, మనమే అర్థం చేసుకోవాలి. సిద్ధు కోసం పెళ్లి కాని సాక్షి మీ ఇంట్లో ఉండటాన్ని సాక్షి వాళ్ళమ్మ ఒప్పుకున్నారు. కానీ ఆవిడ కూతురు భవిష్యత్తు కోసం చాలా బాధపడుతున్నారు. నా ముందే పెళ్లి టాపిక్ తీసుకొస్తే సాక్షి సీరియస్ అయింది. దానికి రీజన్ నాకు తెలుసు. సాక్షికి పెళ్లి గురించి కన్నా వాళ్ళ అమ్మగారి లైఫ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. సాక్షి మీ ఇంటికి రావడం కూడా ఆమెకిష్టం లేదు. కానీ ఇప్పుడు ఒప్పుకుంది కదా. సిద్ధు కోసం అందరూ డెసిషన్లు మార్చుకుంటున్నారు. స్కూల్ టీచర్గా ఉన్న సాక్షి పెళ్లి కాకుండానే సిద్ధు మీద ప్రేమతో అమ్మగా మారింది. అభిలాష సృష్టించిన సమస్యలపై పోరాడడానికి ఒక టీచర్లా మోటివేట్ చేసింది. ఒక ఫ్రెండ్గా కష్టాల్లో తోడుగా నిలబడింది. అలాంటి సాక్షి కోసం, తను నీతో ఉండడం కోసం, సిద్ధు సంతోషం కోసం ఆలోచించి ఒక మంచి డిసిషన్ తీసుకో. మాతో కలిసి ఉండడానికి సాక్షికి కానీ మాకు కానీ ఏ సమస్య లేదు పూజ. ఇప్పుడు నేను ఏం డెసిషన్ తీసుకోవాలో నాకైతే తెలియటం లేదు. నీ మనసులో ఏదైనా సజెషన్ ఉంటే చెప్పు. సాక్షిని పెళ్లి చేసుకోనందు. ఏం మాట్లాడుతున్నావు పూజ? సాక్షిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, నాకెప్పుడు తన మీద అలాంటి అభిప్రాయమే లేదు. సాక్షి ఒక ఇండిపెండెంట్ ఉమెన్. తన లైఫ్ గురించి తను డెసిషన్ తీసుకోగలదు. మా మధ్య రిలేషన్ సిద్ధు మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు, ఏమీ వద్దు కూడా. ఇక్కడ ఎన్ని రోజులుంటుందో తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు వాళ్ళ అమ్మగారిని, సాక్షిని ఏ లోటు లేకుండా చూసుకోవడమే నా బాధ్యత. అది కాదు నందు, తన పెళ్లి ప్రాబ్లం కదా. ప్లీజ్ పూజ, ఇంతకు మించి నేనేం చెప్పలేను. నన్నేం కన్విన్స్ చేయొద్దు. బాయ్. నా కోసం అన్నీ చేస్తావు, కానీ అమ్మను మాత్రం పెళ్లి చేసుకోవా? ఏంటి పప్పా ఇది? నిన్ను అమ్మని పెళ్లి కొప్పించడానికి నేను టెడ్డీ ప్లాన్స్ వేస్తున్నాం. మాకు అమ్మమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. పూజ అంటే కూడా మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఇంతమంది చెప్తున్నా నువ్వు వినవేంటి పప్పా? దేవుడా, మా పప్ప పెళ్లి కొప్పుకునేలా నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేయి. ఈ సంవత్సరంలో పెళ్లి జరిగితే మంచిది.
లేదంటే జీవితాంతం మీ అమ్మాయి కుమారిగానే మిగిలిపోతుంది. ఏంటి స్వామి ఈ శిక్షలు పరీక్షలు? ఎవరికి ఏ పాపం చెయ్యని మాతోనా నీ ఆటలు? నా మీద ప్రేమే నా కూతురు పెళ్లికి అడ్డమైంది. నేనుండి కూడా నా కూతురికి పెళ్లి చేయకపోతే నా బ్రతుక్కి అర్థం లేదు. ఒక తల్లిగా నా బాధ్యత తీర్చుకోనప్పుడు నేను బ్రతికుండి ఏం లాభం? ఎందుకు నేను బ్రతకాలి? ఎందుకు? అమ్మమ్మ, అమ్మమ్మ, ఏమైందమ్మమ్మ? అమ్మమ్మ, 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 నీకేం కాదు. టాబ్లెట్ వేసుకున్నావు కదా, అంతా ఓకే అయిపోతుంది. నేను అమ్మని పిలుచుకుని వస్తాను. ఏమైందమ్మమ్మ? నొప్పి తగ్గిందా? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మమ్మ? ఇంకా నొప్పిగా ఉందా? డాక్టర్కి కాల్ చేయనా? నువ్వు ఉండగా ఏ డాక్టర్ అవసరం లేదు సిద్ధు. పోయే ప్రాణాన్ని నిలబెట్టావు. వయసులో చిన్నవాడివైపోయావు. లేదంటే నువ్వు చేసిన సహాయానికి చెయ్యెత్తి మొక్కేదాన్ని. అమ్మమ్మ, పెద్దవాళ్ళు ఆశీర్వదించడానికి మాత్రమే చేయెత్తాలి కానీ దండం పెట్టడానికి కాదు అని మా పప్ప ఎప్పుడూ చెప్తారు. మీరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీనే. ఆ టాబ్లెట్ ఇవ్వాలని నీకెలా తెలుసు సిద్ధు? రోజు నైటు అమ్మ ఇవ్వడం చూసి ఒకరోజు అడిగాను. ఈ టాబ్లెట్ వేసుకుంటే నీకే ప్రాబ్లం రాదని చెప్పింది. అందుకే ఇచ్చాను. ఈరోజు టాబ్లెట్ వేసుకోలేదు కదూ? అవును, మర్చిపోయాను. ఏంటి మర్చిపోయావా? ఈ మాట నా దగ్గర అంటే అన్నావు, అమ్మ దగ్గర మాత్రం అనకు. అమ్మాని కూడా చూడకుండా నీ మీద అరుస్తుంది. అరిస్తే అరవని, నాకేం కొత్త కాదు. దాని అరుపులే కాని ఈ అమ్మ గురించి అస్సలు ఆలోచించదు. ఏంటమ్మమ్మ అలా అంటావు? అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం కదా. ఆ ఇష్టమే చాలా కష్టమైంది. దాని బ్రతుకుని అదే నాశనం చేసుకుంటుంది. అంటే ఏంటమ్మమ్మా? అమ్మకి ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? సిద్ధు, నువ్వేంటిక్కడ? అమ్మమ్మ కింద పడిపోతే నేనే టాబ్లెట్ ఇచ్చానమ్మా. ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయానమ్మా. సిద్ధు వచ్చాడు కాబట్టి సరిపోయింది. నువ్వు సమయానికి టాబ్లెట్లు వేసుకుంటే ఎవరూ రానవసరం లేదు. ఆరోగ్యం గురించి అసలు శ్రద్ధ తీసుకోవేంటమ్మా? నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా. నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను కదా. నిజంగా ఏవైనా జరిగినా బాగుండేది. అప్పుడైనా నీ పెళ్లికి అడ్డంకి పోయేదేమో.
నీ పెళ్లి చూసే అదృష్టాన్ని దూరం చేస్తున్నప్పుడు ఆ ఆయుష్ ఉంటే ఎంత పోతే ఎంత. థ్యాంక్స్ సిద్ధు. అమ్మమ్మ, నువ్వు ఎప్పుడైనా అమ్మకి థ్యాంక్స్ చెప్పావా? లేదు సిద్ధు, ఎంత పెద్ద హెల్ప్ చేసినా థ్యాంక్స్ చెప్పలేదా? లేదు, ఎప్పుడూ చెప్పలేదు. నాకెందుకో ఆ మాటే కొత్తగా ఉంటుంది. కొత్తగా కాదు, చెత్తగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ ప్రేమ చూపించాలి కానీ థ్యాంక్స్ చెప్పకూడదు. అలా చెప్పింది అంటే అమ్మకి ప్రేమ తగ్గింది అని అర్థం. నో సిద్ధు, నీ మీద నాకెప్పుడు ప్రేమ తగ్గదు. మా అమ్మకి నువ్వు చేసిన హెల్ప్కి నా ప్రేమని ఈ పదంలో చెప్పాను అంతే. నీకమ్మ అయితే నాకమ్మమ్మ, మనమంతా ఒకటే ఫ్యామిలీ. ఇలా హెల్ప్ చేసుకోలే కానీ ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పకూడదు. సారీ సార్, ఇంకెప్పుడు థ్యాంక్స్ చెప్పను. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. ఓకే, నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఏ దేవుడు పలికించాడో కాని సాక్షికి నందుకి పెళ్లి చేయాలన్నది తమ ప్లాన్ అని సిద్ధు అన్నాడు. అది నిజమైతే ఖచ్చితంగా వాళ్లతో కలిసి నా కూతురు పెళ్లి ప్రయత్నాలకి సాయం చేస్తాను. దానికి నీ ఆశీర్వాదం కావాలి స్వామి. అందరూ నీలా బరి తెగిస్తారు, ఇంగితం మర్చిపోయి బిహేవ్ చేస్తారు అనుకుంటున్నావా? విడాకులంటే అర్థం నీ బతుకు నీది, నా బతుకు నాది అని. వాట్ ద హెల్? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.